ఇది ఓ ఎమోషనల్ స్టోరీ. నేటి యువత తల్లిదండ్రులు సామాన్య జీవితం గడిపితే బయటకు చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. నాన్న అందంగా లేడనో, డబ్బులు తక్కువగా ఉన్నాయనో, సాధారణంగా కనిపిస్తాడనో ఫీల్ అయ్యే తెలివి తక్కువ వారు కూడా ఉన్నారు. ఇంకొంతమంది అయితే మీ నాన్న ఏం చేస్తున్నాడంటే చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతారు. ఇలానే 25 ఏళ్ల అరుణ్ చిన్న వయసులోనే పెద్ద కంపెనీకి మేనేజర్ గా వచ్చాడు. ఐఐటిలో చదివిన ఆ కుర్రాడికి ప్రపంచం మొత్తం తెలుసు. కానీ అతను దురదృష్టం అనుకున్నది ఏంటంటే అదే కంపెనీలో అతని తండ్రి రామన్ 20 ఏళ్లుగా ప్యూన్ గా పనిచేస్తున్నాడు. టీలు ఇవ్వటం, ఫైల్స్ అందించడం అతని పని. తన తండ్రి చేసే పనిని తక్కువగా ఫీల్ అయ్యేవాడు. అయితే మంచి ప్యాకేజీ కావడంతో పాటు ఒకేసారి ప్రమోషన్ కూడా రావడంతో పాత కంపెనీని వదిలేసి వచ్చాడు అరుణ్. కంపెనీలో చేరే ముందు తన తండ్రికి కూడా చెప్పాడు, నేను నీ కొడుకునని ఆఫీసులో చెప్పకు, నా పరువు పోతుంది, నా కింద పని చేసేవారు నాకు విలువివ్వరు అని. దీంతో ఆ మాటలకి ఆ తండ్రికి కన్నీళ్లు వస్తున్నా సరేనని తల ఊపాడు. నేను మరో వారంలో వేరే ఇల్లు చూసుకుంటాను, వీలైతే ప్యూన్ పని మానేస్తే బాగుంటుందని సూచించాడు అరుణ్. నువ్వంటే జీవితంలో సెటిల్ అయ్యావయ్యా, నీ మాదిరిగానే మీ చెల్లెలకు కూడా పెళ్లి చేయాలి కదా, నిన్ను ప్రయోజకుడిని చేసినట్టే నా కూతురిని కూడా ఓ అయ్య చేతిలో పెట్టి రిటైర్ అవుతాను. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, నాకు ఆ కంపెనీ జీతమే కాదు గౌరవం కూడా ఇస్తుంది. ఆ కంపెనీతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది. ఊరికే వదిలేయడానికి నేను ఆ కంపెనీలో నిన్ననో మననో చేరలేదన్నాడు రామన్. దీంతో విసుక్కుంటూనే కోటు వేసుకుని కారులో వెళ్లిపోయాడు అరుణ్. ఆఫీస్ లో కొత్త మేనేజర్ గా అరుణ్ బాధ్యతలు తీసుకుంటుంటే ఆఫీస్ లోని సీనియర్లంతా వచ్చి అభినందించారు. కంపెనీ సీఈఓ ఆల్ ది బెస్ట్ చెప్పి మన కంపెనీ ఉన్నతికి మీ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నానని చెప్పారు. తన కొడుకు ఎంత గొప్పవాడయ్యాడో చూసి రామన్ తనలో తానే మురిసిపోయాడు. అయితే ఎవరూ లేని సమయం చూసి తన కొడుకు అరుణ్ గదిలోకి వెళ్ళాడు. కాఫీ తీసుకో బేటా, నీకు మంచినీళ్లు కావాలా అని అడిగాడు. దీంతో అరుణ్ కి కోపం సర్రుమని లేచింది. బేటా ఏంటి, సారని పిలవడం నేర్చుకో, నీకు అనద్దు మీరు అనాలి. నీకు ముందే చెప్పాను కదా, నువ్విక్కడ అందరి ఎంగిలి కప్పులు తీస్తుంటే నా పరువే పోతుంది. ఇంకోసారి నన్ను ఇంట్లో పిలిచినట్లు పిలిస్తే బాగోదు చెబుతున్నా, పీకి పారేయిస్తాను అన్నాడు అరుణ్. ఆ మాటలకి ఉలిక్కి పడ్డాడు అరుణ్ తండ్రి రామన్. అయితే ఈ లోపు ఎండి అరుణ్ గదిలోకి వచ్చేందుకు డోర్ తీయబోయాడు. అప్పుడే లోపలి మాటలు కూడా విన్నాడు. అతను అర్థం చేసుకోవడానికి ముందే అతనికి ఓ నిజం కూడా తెలుసు. మేనేజర్ అరుణ్ కు రామన్ తండ్రి అని ఆ ఎండికి ముందే తెలుసు. అయితే ఆఫీస్ లో అందరికీ తెలియదు. విషయాన్ని అర్థం చేసుకున్నారు ఎండి. తన తండ్రిని కూడా ఆఫీస్ లో తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడని అనుకున్నారు ఎండి. ఆ నిజం చూసి షాక్ అయిపోయారు. అయినా వారి వ్యక్తిగత విషయాలు మాట్లాడితే బాగోదనుకున్నారు. సరైన సమయంలో అరుణ్ కు తాను చేసిన తప్పు తెలుస్తుందిలే అనుకున్నారు. ఆ తర్వాత ఎండి అరుణ్ గదిలోకి వచ్చారు. రాగానే రామన్ గారు ఓ మంచి కాఫీ ఇస్తారా అని అడిగారు. సరే సార్ అంటూ కన్నీళ్లు ఆపుకుంటూ బయటకు వెళ్లాడు రామన్. ప్యూన్ ని గారు అంటున్నారేంటని అరుణ్ మనసులో అనుకున్నాడు. ఎండి ముందు నిలబడి ఉన్న అరుణ్ ను కూర్చోమని చెప్పారు ఆయన. అరుణ్, నీ స్కిల్స్ నాకు తెలిసాయి, ఐఐటిలో చదువుకొని ఈ స్థాయికి వచ్చావు, నీ కెరీర్ కూడా ఇక్కడ ఎంతో బాగుంటుంది అని చెప్పారు. ఆ తర్వాత ఆల్ ది బెస్ట్ చెప్పి కాసేపు మాట్లాడి వివరాలు తెలుసుకుని వెళ్లిపోయారు ఎండి. నాటి నుంచి అరుణ్ గదిలోకి వెళ్లాలంటే తండ్రికి వణుకు పుట్టేది. ఎక్కడ కోపడతాడనని వేరే అసిస్టెంట్ కు చెప్పి అరుణ్ కి టైం కి నీళ్లు కాఫీ ఇవ్వు, భోజనం కూడా బాగా పెట్టమని, బయట నుంచి పార్సల్ తెస్తే ఎలాంటి భోజనం తేవాలా కూడా చెప్పేవారు. మరి ఎంతైనా కొడుకు కదా. అయితే సరిగ్గా అరుణ్ కంపెనీలో చేరిన వారం రోజుల తర్వాత గ్రాండ్ గా 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు పార్టీ ఏర్పాటు చేశారు యజమానులు. ఆ రోజు సాయంత్రం కంపెనీలో బెస్ట్ పర్ఫార్మర్స్ కి అవార్డులతో పాటు క్యాష్ రివార్డులు కూడా ప్రకటించారు. అప్పుడే రామన్ పిలిచారు ఎండి. మన కంపెనీ 2 గదులుగా ఉన్నప్పుడు చేరిన మొదటి ఎంప్లాయ్ మన రామన్. నాటి జీతం 4000. కంపెనీ మొదలు పెట్టినప్పుడు మా దగ్గర ఫండ్స్ లేకుంటే జీతం కూడా ఉన్నప్పుడే ఇవ్వమన్నారు ఆయన. ఈ కంపెనీ సాధించిన ప్రతి విజయంలోనూ రామన్ గారి కృషి ఉంది. ఆయన నాడు మొదటి ఉద్యోగగా చేరి నేటి వరకు ఉన్నారు. అందుకే కంపెనీ షేర్లను రామన్ కు కానుకగా ఇస్తున్నాం. వీటి విలువ 10 కోట్లని ప్రకటించగానే అంతా చప్పట్లు కొట్టారు. నేటి నుంచి రామన్ కంపెనీ యజమాని కూడా అన్నారు ఎండి. అలాగే మరో విషయం చెప్పాలి, ఈ కంపెనీలో మేనేజర్ గా చేరిన అరుణ్ మరెవరో కాదు, రామన్ గారి కొడుకు. తన ఐఐటి చదువుకు అయ్యే ఖర్చును మన కంపెనీయే స్పాన్సర్ చేసింది. అది కూడా రామన్ వల్లే. ఎందుకంటే రామన్ గారు మన కంపెనీకి చేసిన సేవ కారణంగా ఇప్పుడు ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడంటే తన చదువు తెలివి ఒక్కటే కాదు, మన రామన్ కొడుకు అనే ప్రేమ కూడా మాకుంది. అతను చెబితేనే అరుణ్ స్కిల్స్ ని చూసి అతడికి ఉద్యోగం ఇచ్చాం. ఆ సమయంలోనే రామన్ గారు ఒక విషయం చెప్పారు. అరుణ్ నా కొడుకని చెప్పకండి సార్, ప్యూన్ కొడుకంటే నా కొడుకుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని. అప్పటికి అరుణ్ మన కంపెనీలో ఇంకా జాయిన్ కూడా కాలేదు. అంత గొప్ప మనసు రామంది. అయితే అరుణ్ కంటే కూడా ఇక్కడ మీ హోదానే ఎక్కువ అని ఆ సమయంలో ఆయనకి చెప్పినా అర్థం కాలేదు. ఇలాంటి తండ్రికి పుట్టడం నిజంగా అరుణ్ అదృష్టం అన్నారు ఎండి. ఆ మాటకి అరుణ్ కి కన్నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగే ఎండి ఇంకా మాట్లాడుతూ రామన్ కూతురు సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంది, అందుకు మన కంపెనీయే స్పాన్సర్ చేస్తానన్న రామన్ వద్దన్నారు. అది ఆయన సంస్కారం. మన దగ్గర పనిచేసే వారంతా ఒక కుటుంబం, ఇది మన ఫ్యామిలీ అంటూ ఎండి సగర్వంగా చెప్పారు. అలాగే రామన్ తర్వాత వచ్చిన మరో 2 చిరు ఎంప్లాయీస్ కి కూడా కోటి విలువైన షేర్స్ ని ఇచ్చింది కంపెనీ. తన తండ్రికి కంపెనీ ఇస్తున్న గౌరవం చూసి అరుణ్ షాక్ అయిపోయాడు. తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. నేను ప్యూన్ గానే తండ్రిని చూశాను, కానీ కంపెనీ ప్యూన్ ని ఒక కుటుంబ సభ్యుడిగా చూసి యజమానిని చేసింది. నా తండ్రి రామన్ అని వారికి ముందే తెలుసు. మా కుటుంబం మొత్తం
తెలుసు అని కన్నీళ్లు వస్తుంటే వెళ్లి తండ్రి కాళ్ళ మీద పడ్డాడు అరుణ్. గట్టిగా హత్తుకుని ఏడ్చాడు. నాన్నంటే రక్త మాంసాలను పణంగా పెట్టి బిడ్డల కోసం ఎంత కష్టపడతాడో తెలుసుకున్నాడు. నాన్నంటే ఎమోషన్ మాత్రమే కాదు, అంతకు మించి నాన్న ఏ పని చేసినా బిడ్డల ఎదుగుదలకే, అందుకోసం ఎంత కష్టమైనా పడతాడు. కానీ నాన్నను నాన్న అని చెప్పుకోలేనందుకు తన మీద తనకే సిగ్గేసింది. మరి ఈ ఎమోషనల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.